కేవలం అర్జెంటుగా మనమన్నారు, వశిష్ఠ మహర్షి గారు అన్నారు. ఏమిటో అర్జెంట్ అని చెప్పి వచ్చాను మహాప్రభు. తిరిగా వచ్చిన తర్వాత దాన సంస్కారం చేసి వచ్చింది. ఇంకా శవం అక్కడే ఉంది కనుక సంస్కారం చేసేసాను అన్నయ్య పేరు చెప్పి. ఇక అనంతరం ముందు నాకేమీ తోచక ఇక్కడికి వచ్చేసాను మహాప్రభు. ఆ కారణం చేత కేవలం ఆనాడు వచ్చావంటే ఇవాళ నాకు రాజ్యమే అక్కర్లేదు కనుక అది అరాజకమైతే ఎవడికి కావాలి, రాజకీయమైతే ఎవడికి కావాలి? అరాజకమైనా నాకు అక్కర్లేదు, రాజ్యం ఉన్నా నాకు అక్కర్లేదు, సలక్షణంగా జీవించినా నాకు అక్కర్లేదు, పోయినా నాకు అక్కర్లేదు. అది నాది కాదు. నాదే కానప్పుడు ఇక దాని మీద నాకేం హక్కు ఉందండి? దాని గురించి ఆలోచించవలంటే అవసరం కూడా ఏం లేదు. ఆలోచించడం దానికోసం బురదగొట్టుకోవడం ఎందుకండి? నారాజకే జనపదే. అయ్యో ధర్మశాస్త్రం ఇది రాజ్యం కావాలనుకున్న వాడికి మాత్రమే చెల్లుతుంది. అదే అరాజకం అంటే ఏమిటో, అరాజకం కాకుండా చూసుకోవడం, జాగ్రత్తగా నడిపించుకోవడం అన్నీ వాడికి. అసలు రాగే అక్కర్లేదు మహాప్రభు, రాజ్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఈనాడు సమస్తము కూడా పరిచయించి వచ్చేసాను. తల్లి లేదు, ఎవరూ లేరు, నాకైనా ఎవరూ లేరు మహాప్రభు. రామచంద్రమూర్తి ఒక్కడే నాకు శరణ్యం. అందుకోసం నేను ఇక్కడ బలపడుతూ కూర్చుంటున్నానంతే. నాకు ఆహారం అక్కర్లేదే, ఏమీ అక్కర్లేదు. అన్నయ్య దగ్గరే కూర్చోవడమే నాకు విద్యుత్ ధర్మం. అన్నయ్య దగ్గరే కూర్చుంటాను అంతే తప్ప ఏమి మాత్రం నేను ఇక్కడి నుంచి కదలన్నాడు అంతే. నారాజకే జనవదే, దేశం అరాజకం అయిపోతుందా అని ఆయన చెబుతున్నాడు. ఈయనేమో నేను మాత్రం ఎప్పుడూ కూడా అరణ్యంలో లేకపోయినా, అన్నగారు అరణ్యవాసం చేసినా, నేను అరణ్యవాసం చేయకపోయినా నేను మాత్రం జలలతోనే ఉంటాను. ఇక అయోధ్యాన్న ప్రవేశ్యామి అని ప్రమాణం చేశాను కనుక అయోధ్యలో ఉండను, నందిగ్రామంలో ఉంటాను. నేను మాత్రం నందిగ్రామంలోనే ఉంటాను తప్ప అయోధ్యలో ఉండను. అలాగే ఆ అన్నగారు తినటువంటి ఆహారం నేను వేరే తీసుకోను. నాకు వేరే వల్ల అన్నం కాక్కర్లేదు. నేను కూడా కందమూలాలే తింటూ ఉంటాను. ఇక ఆఖరి మాట ఏమిటో తెలుసా స్వామి? మీరే సాక్ష్యం అన్నాడు వశిష్ఠ మహర్షితో. తెల్లవారితే 14 సంవత్సరములు అయిపోతాయనగానే ఈవేళ సాయంకాలానికే మా అన్నగారు దర్శనం కావాలి నాకు. దర్శనం కనుక కాకపోయిందో ఈ పాదుకలే ఎత్తి మీద పెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తాను. అంతేగాని నేను మళ్ళీ వెతుక్కోవడం కోసం వెనక్కి వచ్చేవాడు కదా. ఇక ఆ వదిలేసేయడమే, దేహాన్ని వదిలేసేయడమే. ఇక దేహాన్నే అలా పరిచయించేస్తానన్నాడు మహాప్రభు. ఈ 4 షరతులు. అన్నగారు కట్టని బట్ట కట్టను, అన్నగారు తిననటువంటి భోజనం చేయను, అన్నగారు లేని ఊళ్ళో నేను ఉండను, అన్నగారు 14వ సంవత్సరం అయ్యేటప్పటికల్లా రాకపోతే పరిత్యాగం చేస్తాను. ఈ 4 షరతులకి అన్నగారు ఒప్పుకుంటే లేస్తానన్నాడు ఈ బలమించి. లేకపోతే లేవను మోహన్ అంతే. లేకపోతే నేను లేవనండి, ఇక్కడే వదిలి నేను కూడా ప్రాణత్యాగం చేసేస్తానన్నాడు అంతే. ఆ 4 షరతులకి మరి ఎవడైనా, ఏ అన్నగారైనా తమ్ముడైనా ఉన్నాడా? అలా ఉన్నవాడు ఉన్నాడా అన్నగారి మీద అంత అభిమానంతో మహాప్రభు? ఆ కారణం చేత ఈ 4 కారణాల వల్ల నేను కూడా ఈ క్షణం వరకు అలాగే ఉంటాను కనుక ఎప్పుడూ కూడా ఇక మాకు ఏమీ అక్కర్లేదన్నాడు. అందునే రామచంద్రమూర్తి పరిపాలన ఎలా జరిగిందో తెలుసా? భరతుని యొక్క పరిపాలన కేవలం ఆ పాదుకలు మాత్రమే నందిగ్రామంలో పెట్టారు. పట్టాభిషేకం అయోధ్యలో చేసి తీసుకొచ్చాడు మళ్ళీ సుమంతుడు. ఈయన మాత్రం అయోధ్యగల నందిగ్రామంలోనే ఉన్నాడు. ఈయన అంటే పక్క చిన్న పల్లెటూరిది ఆశ్రమం నిర్మించుకున్నాడు. భరతుడు అక్కడే ఉన్నాడు. సరాసరి ఆయన వచ్చాడు, ఈ పాదుకలను ఇక్కడ పెట్టారు. ఇక పొద్దున్నే లేచి వెళ్ళగానే అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఈ సుమంతుడు, అయా స్వామి రామచంద్ర, ఇవో పనులు, ఈ పనులు ఇలా మిగిలింది, ఇవాళ ఈ పని చేయాలి అని ఆ పాదుకలు చెబుతాడు. వెళ్ళిపోతాడు. సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చి ఈ పని అయిందండి, ఇంతవరకు అయింది, ఈ పని కాలేదు అని చెప్తుంటాడు అంతే. భరతుడికి ఏ విధమైన సంబంధము రాజ్యంతో లేదు. భరతుడు పట్టం కట్టాడంటే భరతుడు పట్టం కట్టలేదు మహాప్రభు. అందుకనే హనుమంతుణ్ణి పంపించాడు రామచంద్రమూర్తి. ఎక్కడ? భరద్వాజాశ్రమం దగ్గర దిగి అప్పుడే ఈ రోజుతోనే అయిపోయింది. ఇవాళ వెళ్ళాలి, భరతుడు కనబడాలి. వెళ్ళి కనబోతే వాడు అగ్నిప్రవేశం చేస్తాడన్నాడు కదా, ఏమో వాడేం చేస్తాడో అని భయపడి మహానుభావుడు ఈయన్ని పిలిచి, ఒరే నాయన, విషయం గ్రహించేవాడు నువ్వే గనక తెల్లవారితే రామచంద్రమూర్తి వస్తాడు కనుక నా రాజ్యం పోతుందనే భావనతో ఉన్నాడా? అసలు వెళ్ళి రాజ్యం ఏమన్నా ముట్టుకున్నాడా? లేకపోతే నేను రాకపోతే శరీరమే వదిలిపెట్టేస్తానని కనుక దీక్షతో ఉన్నాడా? ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసి, శరీరమే విడిచిపెట్టాలనేటువంటి భావనతో కనుక ఉంటే నేను వస్తున్నానని వెళ్ళి చెప్పు. శరీరమును ఎందుకు వదిలిపెట్టకుండా రాజ్యం నేను కూడా చేస్తే బాగుండేదా, రేపటి నుంచి అన్నగారు వస్తున్నాడు అనే ఆలోచన కనుక ఉంటే నువ్వు మాత్రం వెనక్కి వచ్చేసేయి. నేను ఇక్కడ నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ మహర్షుల దగ్గరికి వెళ్ళిపోతాను తప్ప నేను మాత్రం భరతుడి దగ్గర రాజ్యం పుచ్చుకోవడానికి రానన్నాడంతే రామచంద్రమూర్తి. కుశలేతవగాకుస్థ స్వాంశకౌశలమబ్రవీత్తో అన్నాడంతే. రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నారు మహాప్రభో అని పైనుంచి జ్ఞాపకం చేశాడు. విడించదా పాదుకలు ఎత్తిపెట్టుకున్నాడు, అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
పాదుకలు ఎత్తినటువంటి వాళ్ళకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కారణం చేత మహాప్రభువు అలా చెప్పుకొచ్చాడు ధర్మశాస్త్రం. భరతుడు మాత్రం ఎప్పుడో కూడా రాజ్యం అనేది ఒక్కరోజు కూడా చేయలేదు. రాజ్యంతో సంబంధం వాడికి లేనే లేదు. వాడు 14 ఏళ్ళైనా రామచంద్రమూర్తి రాకపోయినా ఏ సంబంధమూ లేకుండా పరమాత్మ అలా రాజ్యం చేయించాడు పాదుకల చేత. పాదుకలే పట్టాభిషేకం పొందాయి, పాదుకలకే రాజ్యార్హత కలిగింది తప్ప వీడికి మాత్రం కాదు. రామచంద్రమూర్తి తరఫున పాదుకలు చేసే రాజ్యం, అది పరమార్థం. కొంతమంది ప్రత్యక్షంగా కావాలని కోరుకుంటుంటే అది గొప్ప తప్ప ఏదో మహర్షిలాగా నేను కూర్చుంటాను, మహర్షిలాగా నేను కూర్చుంటాను, ఆ కారణం చేత నాకేం అక్కర్లేదంటావేడయా నువ్వు. ప్రభు గనక ప్రభు ఎప్పుడో కూడా రాజ్యమును విస్తరింపజేసే భావనే కావాలి తప్ప ప్రభువుకి ఎప్పుడో కూడా రాజ్యాన్ని మాత్రం సంకుచితం చేసేటువంటి అభిప్రాయం ఎప్పుడో కూడా ఉండకూడదు. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వు వెళ్ళవలసిందే అన్నారు. అంతేకాదయ్యా, కేవలం ఇతరమైనటువంటి మహానుభావులంతా ప్రభువులంతా కూడా ఎప్పుడో కూడా రాజ్య విస్తరణ కూతున్నారు. అంతేకాదు తాను మాత్రం సుఖంగా ఉంటే, అంటే ప్రభు గారు ఎప్పుడూ క్షేమంగా ఉంటేనే ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు. ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే ముందు ప్రభు అయినా కనీసం క్షేమంగా ఉండాలి కదా. ప్రభు క్షేమంగా ఉంటే కదా ప్రజల సంగతి. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వు మాత్రం అలా ఉండవలసిందే. అలాగే మరొక ధర్మం కూడా ఏమిటో మన వాళ్ళంతా తిదినాలు పెడుతూ ఉంటారు, మాసికాలు పెడుతూ ఉంటారు, సంవత్సరికాలు అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం ఖర్చుకైనా రాతే ఆ పేరు చెప్పి వీళ్ళంతా కూర్చొని తినడానికేనా అన్నారు. ఇలా నాస్తిక భావం యావత్తో కూడా పరమాత్మ బాగా అభివృద్ధి పొందించి అనేక రకములుగా జ్ఞాపకం చేస్తాడు. అనేక రకములుగా జ్ఞాపకం చేస్తే దానిలో ఉన్న పరమార్థం ఏమిటో కూడా మహానుభావులు అంగీకరించి రామచంద్రమూర్తి అన్నాడు, అయ్యా చాలా పరమార్థములు ఉన్నాయి మహాప్రభు, ఇవన్నీ కేవలం వీరి కోసమే మాత్రం పుట్టలేదు. కానీ నాస్తికత మాత్రమే ఉండాలి. ఆస్తికత ఉండాలి అంటే నాస్తికత ముందు పోవాలి. ఆ కారణం చేత మీ వంటి మహానుభావులు కూడా కేవలం చెబుతున్నారా నన్ను పరీక్షించడం కోసం తప్ప, అంతకన్నా నన్ను పరీక్షిస్తున్నారా మహాప్రభు. ఏమైనా సరే ఇవన్నీ కూడా వారికి అందుతాయి. ఎక్కడో లెటర్ బాక్స్ లో ఏదో మూల అమెరికా అడ్రస్ రాసి పాపం దానిలో పడేశారు. ఆ మాత్రం చేత వెళ్ళటలేదా? అవన్నీ వెళ్ళిపోతాయా? అందుకనే అగ్నిముఖ వై దేవా, దేవతలందరూ కూడా అగ్నిహోత్రమే వారికి ముఖం కనుక అగ్నిహోత్ర రూపకంగా సమస్తమైనటువంటి ఆవిర్భాగములు ఎలా పెడతాయో అలాగే ఎవరికి ఒప్పుకిస్తామో ఎవరికి స్వాహాన్ని ఇస్తామో అవి మాత్రమే అందరికీ కూడా పెడుతూ ఉంటాయి. అలాగే మహాప్రభు అలాగే పెద్దలు పిలిచినప్పుడు, పెద్దలను ఆహ్వానం చేసినప్పుడు కేవలం వారు వచ్చి కూర్చుంటారు కదా మహర్షులు మహానుభావులు. ఆ పెద్దలు వచ్చి కూర్చున్నప్పుడు క్రీడం తపుత్రయర్మత్రభిర్మోదమానో స్వే గృహే సర్వత్యాప్యై సర్వస్కృత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి అని ఆ మహానుభావులు ఆశీర్వదనం చేస్తున్నారే పితృదేవతలు. ఏమయ్యా, పితృదేవతల యొక్క ఆశీర్వదనం పిలిస్తేనే కలుగుతుంది. పిలవకుండా ఎలా కలుగుతుందండి? పిలవకుండా ఎలా కలుగుతుంది? పిలిస్తేనే కలుగుతుంది కనుక వారు కేవలం ఆ పిలవడమే ఆ తద్దినం పెట్టడం, అంతేగాని వీళ్ళంతా కూర్చుని భోజనం చేయడం కోసం పుట్టిందా అని బాబు మహానుభావుడు దాన్ని కూడా కొట్టివేశాడు. సవాళ్ళు చెప్తుంటే ఏదో అడ్డంకులు చెబుతూనే ఉన్నారు. అలాగే భరతుడు కూడా ఏమైనా సరే రామచంద్రమూర్తి రావాలి, పట్టాభిషేకం పొందవలే మహాప్రభు, మీరే పరిపాలించాలి తప్ప ఇక ఈ గ్రామాన్ని అయోధ్యను పరిపాలించేవారు ఎవరూ లేరు అని పాపం ఆయన కూడా పట్టుదలగా చాలా పర్యాయం అంటూనే ఉన్నాడు. నువ్వే పరిపాలించాలి తప్ప అని. రామచంద్రమూర్తి ఎప్పుడైతే నేను మాత్రం రాను అన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, వెంటనే దర్భలు పరుచుకుని వెంటనే సుమంతుడిని పిలిచాడు. దర్భలు తీసుకురారా అన్నాడు. అలా పరుచుకున్నాడు, అలా కూర్చున్నాడు ప్రాణాయామం చేసుకుంటూ మహానుభావుడు. అయ్యా నాకు మాత్రం ఏమీ లేదు, రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే, అంతే తప్ప నేను మాత్రం ఇవాళ తిరిగి అయోధ్యకి నేను వెళ్ళాను అన్నాడు. అంతే, నేను వెళ్ళనున్నాడు. అలాగే కూర్చున్నాడు. ఏమయ్యా ఇలా కూర్చుండేలా దేశం అరాజకం అయిపోతుందయ్యా, అందుకోసమే కదా నిన్ను కూడా పెట్టి శవం అక్కడ అట్టే పెట్టి తీసుకొచ్చాం కదా. ఆ కారణం చేసి ఏమైనా సరే నువ్వు వెళ్ళబోవాలయ్యా, బయలుదేరాలన్నాడు వశిష్ఠుడు. ఏముండవు, ఏమైనా సరే నేను కూడా శపథం చేశాను. అగ్నిహోత్రం నాన్నగారి అగ్నిహోత్రం దగ్గరే నేను శపథం చేశాను మహాప్రభు. నాహం అయోధ్యాం ప్రవేశ్యామి తపోవనానికి పెడతాను తప్ప అయోధ్యలో మాత్రం ఉండను అని నేను కూడా ప్రతిజ్ఞ చేశాను కనుక ఏమైనా సరే మహాప్రభు నేను మాత్రం ఇక్కడి నుంచి కదలన్నాడు. అయినా దేశం అరాజకం అంటే దేశం కావాలనుకున్న వారికి అరాజకము రాజకము ఏమవుతుందో దాని గురించి సవిస్తరణ కావాలి. అసలు దేశమే అక్కర్లేదు, నాకేమీ రాజ్యమే అక్కర్లేదు మా ప్రభు, నాకు ఏదైనా కావాలనే భావన ఉన్నప్పుడు కదా. ఏదీ కావాలనే భావన నాకు లేదు. సర్వస్వము కూడా రామచంద్రమూర్తికి అర్పితం చేసేశాను. ఆ రామచంద్రమూర్తి మాత్రమే రావలే, ఆయన మాత్రమే ఉద్ధరించవలే.
श्री विक्रमनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे शुक्लपक्षे द्वितीय तृतीयायां वासरस्तु वासरः स्थरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभग्रहण एवं विशिष्टायां గణేశ్వర పూజ ప్రారంభం చేశారండి. గోత్రం నామ వామదేవ బ్రహ్మర్షి గోత్ర తమరి పేరు వీరభద్రాచార్య నామ హే స్యాధర్మపత్ని సమేతస్య వామ ఋషి విశ్వ వామదేవ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య పేరు వీరభద్రాచార్య నామ హే స్యాధర్మపత్ని సమేతస్య ఆయుష్యావృత్యర్థం సౌభాగ్యవతి అమ్మ పేరు చెప్పండి. దుర్గాఢే నామదేవత్యా ఆయుష్యావృత్యర్థం సకల సౌభాగ్యాది సిద్ధ్యర్థం రోమాంఛావళ సిద్ధ్యర్థం చెప్పనాను లోక కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రమూర్తి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం రామ సంపూర్ణ రామాయణ పురాణ కాలక్షేప సమయే పాదుక పట్టాభిషేకం మహోత్సవం కరిష్యే ఉదకం ముట్టుకోండి అన్న అది అమ్మ మీరు కూడా ఉదకం ముట్టుకోండి. గణపతి పూజ కరిష్యే స్వస్తి పుణ్యవాచనం కరిష్యే. విషయంలోనూ ధర్మం ఉంది, ప్రతి విషయంలోనూ మాట ప్రధానికి కూడా ధర్మశాస్త్రం ఉంది. లేకపోతే ఇవన్నీ భాష ఎందుకు పుట్టిందని మహాప్రభు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ప్రతిదానికి కూడా ఉన్నది. దాన్ని మీరే ఆపదండి, మీరే ఆ కారణం చేత దానికి ధర్మశాస్త్రం ఏమిటో తర్వాత చెప్తాను. సరే, అనంతరముందును ఏమైనా సరే నేను మాత్రం కదలన్నాడు మహానుభావుడు భరతుడు. ఏమయ్యా బాబు నువ్వే బయలుదేరాలయ్యా, మేము మాత్రం వెళ్ళమయ్యా, నేను నా వల్ల పరిపాలన అదిచ్చే ఆ పరిపాలన అధికారము నాకు లేదు, పరిపాలన అర్హత కూడా నాకు లేదు. ఏమైనా సరే ఏ అర్హత ఉన్నా యోగ్యత ఉన్నా ప్రభు అయినా నువ్వే కావాల్సింది తప్ప నా వల్ల కాదన్నాడు ఆయన. అక్కడికి సమాప్తం చేశాను నిన్నటి కథని ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అనంతరముందున ఏమైనా సరే నేను రానంటున్నాడు రామచంద్రమూర్తి. ఇంచేత నా అన్నగారు మాత్రం ఎప్పుడూ కూడా ధర్మ పరిపాలనే చేయవలే, ఎప్పుడూ కూడా నిజాయితీగానే బ్రతికాడు అనే గౌరవం నాన్నగారికి రావాలి. అంతేగాని నాన్నగారికి కళంకం కలిగే పని మాత్రం నేను ఎన్నడూ కూడా చేయను. నాన్నగారికి కళంకం అనేది మాత్రం ఎప్పుడూ కూడా కలగకూడదు. ఆయనకి ఎప్పుడూ కూడా గౌరవమే కలగవలే. అబద్ధాల కూర మాత్రం కాదు. సత్యవాక్ పరిపాలకుడే మహారాజు గారు. సత్యవాక్ పరిపాలకుడు అనేటువంటి భావన ఎప్పుడూ కూడా కలిగి ఉండవలే. ఆ కారణం చేత ఏమైనా సరే నేను మాత్రం అయోధ్యకి రాను అంటున్నాడు రామచంద్రమూర్తి. అయ్యనేమో అమాంతంగా అలా కూర్చున్నాడు. ఏమయ్యా ఏమిటయా విశేషం అన్నాడు రామచంద్రమూర్తితో. ఏమిటయా ఇలా మీ ఇద్దరు అన్నదమ్ముడిద్దరు కూడా పొట్టాడుకుని కూర్చుంటే ఎలాగయా, ఇద్దరు పట్టుదలగా కూర్చున్నారే, ఇక మేమంతా ఏం కావాలి, మేమంతా కూర్చోవాలి, ఇక్కడ కూర్చోమా, మేము కూడా ఇక్కడే కూర్చోమా, లేకపోతే ఏం చేయాలయ్యా మేమన్నారు. అయ్యా ఏదో చెప్పండి, మీరే పెద్దలు కనుక ఏదైనా ఉపాయం చెప్పండి. నా నమ్మకం మాత్రం అంతే, మహారాజు గారు ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలకుడే, ఆయన మాత్రం అబద్ధం ఆడాడు అనే మాట మాత్రం ఎప్పుడూ కూడా లేదు, రాదు, రాకూడదు. ఆ కారణం చేత నాన్నగారు సత్యవాక్ పరిపాలకుడు కనుకనే ఆనాడిచ్చినటువంటి వరములను ఈనాడు ఇచ్చాడు. ఏనాడిచ్చాడు ఆ వరములు? 40,000 సంవత్సరములు వయస్సు వచ్చిన తర్వాత కైకమ్మని పెళ్లి చేసుకుంటూ ఆనాడే ఇచ్చాడు ఆ వరములు. ఇవాళ జంబరాసుర సంహారం అనే సంగతి కేవలం కైకమ్మ గారు దాన్ని అనుసంధానం చేసుకుని జ్ఞాపకం చేశారు, అంతేగాని అవి మాత్రం ఇచ్చింది అప్పుడే గనక ఆనాడే ఇచ్చారు మహారాజు గారు. అవి జ్ఞాపకం చేశారు మహాతల్లి. ఆ జ్ఞాపకం చేసి వాటిని మాత్రమే తప్పు పూర్తిగా జరిపించాలి అన్నారు ఆ వరములను. ఆ జరిపించడం కోసం జరిపించాడు. ఏం కొత్తదేం లేదుగా ఇందులో, పాపం అంతకన్నా లేదు. పరమార్థం అనేది మాత్రమే ఇక్కడ ఉంది గనక పరమార్థం మాత్రం ఎక్కడా కూడా లోపించడానికి వీల్లేదు గనక పరమార్థమే ఉంది మహాప్రభు అన్నారు. అనంతరముందన ఏమయ్యా మరి ఏదైనా ఉపాయం చూడమన్నారు. ఏమయ్యా భరత ఏమిటయా నీకు పట్టుదలేమిటయ్యా, అంత పట్టుదలగా కూర్చుంటే ఎలాగయ్యా, ఎలాగో అలా మీరు రాజీ పడిపోయి ఎలాగో అలా నువ్వు మొత్తం వెళ్ళవలసిందేనన్నారు. ఈ లోపల భరతుడు కేవలం అన్నగారికి నమస్కారం చేస్తూనే ఉన్నాడు కదా, ఆ పాదములకు ఉన్నటువంటి పాదుకల్ని చూశాడు. అప్పుడే నమస్కారం చేస్తూనే ఉన్నాడు కనుక అయ్యా అన్నయ్య ఏమైనా సరే నువ్వే అంటున్నాడు. మాట వందనం చేస్తూనే ఉన్నాడు. ఆ మాటికి వందనం చేయడంలో పాదుకలు చూశాడు. అన్నయ్య ఓ ధర్మం చెప్పనా అన్నాడు. ఇక నేను రాజీ పడాలి అంటే 4 ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మములలో మొదటి ధర్మం ఏమిటయా అంటే నీ బదులు నీ పాదుకలే రాజ్యం చెయ్యాలి. నాకు మాత్రం అర్హత లేదు. రత్నం పట్టుకొస్తారు, రత్నాన్ని మాత్రం దాచిపెట్టవయ్యా అంటారు. ఆ రత్నమును మాత్రం దాచేట్టే పెడతారు. దాన్ని బెల్లలో పెట్టి జాగ్రత్తగా దాచి ఎనపెట్టులో పెడతారు. ఆ అనంతరం ఎప్పుడో కావాలంటే అప్పుడు తీస్తారు. అలాగే రాజ్యం ఎప్పుడు కావాలన్నా నీది ఏ క్షణంలోనైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను, ఏ క్షణంలోనైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. అంతవరకు దాన్ని రక్షించే బాధ్యత మాత్రమే నాది.
ఆ బాధ్యత మీరు ఒప్పుకోవాలి మహాప్రభు. అలాగే మరొక ఉద్దేశం సార్, నువ్వు కట్టనటువంటి బట్ట నేను కూడా కట్టను. ఈ రోజు కాదు, నేను కూడా నారచీరలే కట్టుకుంటాను. అంతేగాని కేవలం చీనీ చీనామణం ధరించి ప్రభు గారి తమ్ముడు అన్నట్టుగా నేను మాత్రం సింహారాజు గారికి కొడుకు, అయోధ్య నగరానికి ప్రస్తుతం పరిపాలిస్తున్నవాడు వీడే అని ఎవరైనా చెప్పుకుంటారేమో. నేను ఎక్కడికి వెళ్ళను, బయటికి రాను మహాప్రభు. ఎప్పుడో కూడా నీ పాదాల మీద సేవ చేసుకుంటూ రామనామం చేసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తా. అలాగే మరొక ధర్మం, నువ్వు తినటువంటి ఆహారం నాకు కూడా అక్కర్లేదు. నువ్వు ఆహారం మానేశావు కదా, పంచపక్షి పరమానవుడైనటువంటి మహానుభావుడివి ప్రభువి, కేవలం కందమూలాలు తింటున్నావా? నీవు కందమూలాలు తింటూ ఉంటే నేను మాత్రం సమస్తమైనటువంటి భక్ష్యములు భోజ్యములు తినవలనా? ఆ భక్ష్యములు అంటే దంతములతో నవిలి తినేవి, భోజ్యం అంటే పళ్లతో మాత్రమే నవిలేది, చోష్యం అంటే పులుసు చారు పరమాన్నం అవన్నీ చోష్యం. ఆ కారణం చేత అందుకనే వంట 4 రకములు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త వచామ్యన్నం చతుర్విధం. 4 రకములు అన్నం. అన్నం అంటే తినే పదార్థం, అద్భక్షణే దాని ధాతు అంటూ. ఆ అన్నం అంటే తినే వస్తువా? అటువంటి తినే వస్తువు 4 రకములు: భక్ష్యములు, భోజ్యములు, చోష్యము, లేహ్యం. ఆ లేహ్యం అంటే పచ్చడి, ఏదో శుభ్రంగా 4 రాసుకుంటారే, దాని పేరు లేహ్యం. ఈ 4 రకములుగా వంట ఏర్పడింది. ఆ కారణం చేత మహాప్రభు అన్నయ్య, నువ్వు తినటువంటి ఆహారం నాకు మాత్రం ఎందుకయ్యా? ఏమైనా సరే నేను కూడా వదిలేస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను కూడా ఆహారాన్ని వదిలేస్తున్నాను. అది 3. ఇక 4వది ఏమిటో తెలుసా? ఏ రోజున 14 సంవత్సరములు పూర్తి అయిపోతుందో ఆ రోజు సాయంకాలానికి అలా నీ దర్శనం చేయాలి. నీ దర్శనం నాకు కావాల్సిందే. నేను ఎక్కడ ఉన్నా సరే మహాప్రభు నందిగ్రామంలో ఉంటాను. నేను నువ్వు లేనటువంటి అయోధ్యలో నేను మాత్రం ఉండను. నేను నందిగ్రామంలోనే ఉంటాను కనుక అక్కడే నీ సేవ చేసుకుంటూ, నీ నామస్మరణ చేసుకుంటూ, నీ జపం చేసుకుంటూ అక్కడే ఉంటాను. నా జీవితానికి అంతే పరమావధి. ఇక రాజ్యం అంటావా? నీ పాదములు సాక్షిగా రాజ్యమే జరుగుతూ ఉంటుంది. మన సుమంతుడే ఏం కావాలో ఇక్కడే చెప్పుకుని పాదుకుల దగ్గర చెప్పుకుని వెళుతూ ఉంటాడు. మళ్ళీ అయోధ్యలోకి వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి వచ్చి పాదుకులకి చెబుతూ ఉంటాడు. ఈ పాదుకులు మాత్రం ఇక్కడే ఉంటాయి, నా సన్నిధానంలోనే ఉంటాయి పాదుకలు. పట్టాభిషేకం మాత్రమే వీటికి అయోధ్యలో. పట్టాభిషేకానికి వెళ్ళి పట్టాభిషేకం చేయడం మళ్ళీ తీసుకొచ్చేస్తాం, నందిగ్రామానికే తీసుకొచ్చేస్తాం. నందిగ్రామాన్ని తీసుకొచ్చినా ఇక్కడే ఉంటాయి. కేవలం అలాగే జరుగుతుంది. ఈ 4 షరతులకి నువ్వు అంగీకరిస్తే నేను కదులుతానన్నాడు. ఏమయ్యా బాబు ఒక్క ఒప్పుకోయా నాయన అంటున్నాడు వశిష్ఠ మహర్షి గారికి. ఒప్పుకోయా బాబు, లేకపోతే అసలు మీ తమ్ముడు కదలంటాడు. ఇప్పుడు ఏమైనా సరే కాస్త ఒప్పుకోయా అన్నా. అలాగే స్వామి, తప్పకుండా చేస్తాను. ఆ తమ్ముడు అంత భావన కలిగి ఉంటే, నా యందు అంత ప్రేమతో ఉంటే, కావాలని కేవలం అవన్నీ కూడా చేస్తుంటే నేను మాత్రం ఏం చేయకుండా ఉంటానయ్యా? తప్పనిసరిగా అలాగే 14వ సంవత్సరం సాయంకాలానికల్లా నేను దర్శనమిస్తానన్నాడు. అలాగే నాతో పాటు ఆయన కూడా పాపం ఏది కూడా తినకుండా కట్టకుండా ఉండాలన్నాడే. చాలా సంతోషం అన్నాడు. సరే బాబు, ఆ పాదుకలు ఇవ్వయా అన్నారు. ఆ పాదుకలను దానం చేశాడు మహాప్రభు. అంటే పాదుకలు అంటే పాంకోళ్ళు, కొయ్యతో తయారు చేసినటువంటి పాంకోళ్ళు మాత్రమే వాటిని పాదుకలు అంటారు. ఆ పాదుకలతో మరొక ధర్మం, ప్రతివాడి యొక్క పాదచారిగా వెళ్ళాడు అంటే పాంకోళ్లతోనే వెళ్ళవాలి. పాంకోళ్ళకి మాత్రమే లైసెన్స్ ఉంది. కొయ్య పాంకోళ్ళకి మాత్రమేనండి. పాంకోళ్ళు అంటే మరొక రకం కాదు. కొయ్యవాడికి మాత్రమే లైసెన్స్ ఉంది. ఎందుకని? మానవుని యొక్క శక్తి దానికి వస్తుంది. ఈ కాలుని వెంటనే ఆ శక్తి యావత్తు కూడా దానికి అప్పుతుంది. అందువల్ల కేవలం భిక్షావందనం చేయించినప్పుడు కూడా స్వాముల వారిలో పాదపూజ అంటే వారు ఆ తాతగారులో ముత్తాతగారో పూర్వీకుడిదో ఇంకా పూర్వీకుడిదో ఆ పాదుకులేసుకొచ్చి పెడతారు. వాటికి బంగారు రేకు తొడుగులు అన్ని వేస్తారనుకోండి, లోపల మాత్రం ఉండేది బంగారు రేకు కాదు, లోపల కొయ్యే. ఆ కొయ్యతో ఉన్నవి మాత్రమే. ఎందుకని? కేవలం ఈ వారి యొక్క ధర్మం. ఆ వాటిని స్పృశిస్తే వారిని స్పృశించినంత పవర్ దానిలో ఎంత ఉంటుందో ఆ పవర్ మీకు వస్తుంది. అందుకనే దర్శనాత్ స్పర్శనాత్ చేయవ, పెద్దలను చూచిన దానికన్నా స్పృశిస్తే వారితో మాట్లాడేటప్పుడు దగ్గరలో కూర్చున్నా, వారికి ఎదురకుండా కూర్చున్నా. అందుకనే ఉపాధ్యాయుడు కూడా ఎప్పుడూ కూడా ఎదురకుండానే శిష్యుడికి విద్య చెప్పాలి. అంతేగాని వాడెక్కడో బెంచి మీద కూర్చుంటే ఈయన మూల కూర్చుని పాపం చెబుతాడా పాఠం? ఇది కాదండి. మేము నేర్చుకునే రోజుల్లో కూడా గురువుకి ఎదురకుండానే ఉండాలి శిష్యుడు. ఎంచేత వీడి వాక్కులోంచి ఏ పవర్ వస్తుందో ఆ పవర్ వాడిలో కలిసిపోతుంది. అందుకని ఎదురకుండానే కూర్చుంటాడు శిష్యుడు. ఎదురకుండా కూర్చుని గురువు గారికి ఎదురకుండానే కూర్చుని అలా మాట్లాడుతుంటే అలా వచ్చేస్తూ ఉంటుంది మహాప్రభు.
మరి మైకులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి అది వాటి రికార్డ్ అవుతోంది కదా, అంటే అది చెబుతుంది పురాణం. అంటే అంత మాత్రం చేత నేను చెప్పిన దానికి తేడా ఉంటుందండి. తేడా ఎందుకని ఉంటుంది? కేవలం అది శబ్దం మాత్రం, ధ్వని మాత్రమే వస్తుంది కేవలం, అంతేగాని శక్తి మాత్రం రాదు. వీడు మాత్రం ఎన్ని వేల మందిని కూర్చోబెట్టినా సరే వాడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని కనుక ప్రయోగించాడా అంతమందిని కూడా ఆపజేస్తాడు. అంతమందిని ఆపజేసే శక్తి వాడి వాక్కుకుంది, అంతేగాని కేవలం రికార్డు చేసిన దానికి ఉందా? అందుకనే వేదం అవి కూడా ఎప్పుడో కూడా రికార్డు చేసుకోవడం, దానివల్లనే సంతోషించడం అనే భావం మాత్రం ఎక్కడా కూడా లేదు. ద్రవణాదా విరోధమిషన్న ద్రవణాధారా సతే దీర్ఘమాయు సవితా పశ్చాదా సవితా ప్రస్థా సవితా తరాతా సవితా స్థిరతే దీర్ఘమాయు ఆపోందం జీవసే దీర్ఘాయుష్మాయ వృత్తిదే నస్త్వా హృదాకిరణామన్యమానమర్చమర్జోహవిమే జాతవేదస్మాసు దేహే ప్రజాభిరగ్నమృతత్వమస్యాం యస్మై త్వం సుకృతే జాతవేదోగమగ్నమస్యనాస్తినకం వీరవంతం గోమంతకం రైనస్యతే స్వస్తి సంత్వాసించామీషావాచనం కేవలం శరీర శుద్ధి కోసమని, ఇతరమైనటువంటి ప్రాంతమంతా కూడా శుద్ధి కోసమనే ఏర్పడుతున్నది. అది ఆ మంత్రములతో కేవలం అవంతి యావత్తు కూడా శుద్ధి జరుగుతుంది. అనంతరం ఉంది కానీ స్వామివారి పట్టాభిషేకం ప్రారంభం కాదు. పరమాత్మ ఆ కారణం చేత ఆయనకు ఉన్నటువంటి పాదుకలను మాత్రమే అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. పాదుకలను ఇవ్వడంలో పరమార్థుడిని మరి పాదుకలు అంటే కేవలం వారి యొక్క స్థానమే కనుక. సాగుడమ్మాయ శుద్ధికర్మణే మహాజన వేసి దీంట్లో వేసి నమస్కారం మహాజనా నమస్కుర్వాణాయ మళ్ళీ మహ్యం సాగుడంబాయ వృద్ధికర్మణే దీంట్లో వేసి మహ్యం సాగుడంబాయ అభ్యుదయ కర్మణే మహాజనా నమస్కుర్వాణాయ మహాశీర్వచనమపేక్షమాయ స్వస్తివంతో అబ్రువంతో ఆయుష్మదే స్వస్తి భోగ స్వస్తి భవంతో అబ్రువంతో స్వస్తి పుణ్యావాచనమే జరుగుతోందన్నయ్య. వారు కేవలం పునీతులు కావడం కోసమని, అందుకనే బ్రాహ్మణ కూడా సంధ్యావందనం చేయడానికి ముందు ఆపోహిష్టామయో భవ దాన ఊర్జేత దాతన మహేర్ణాయచక్షసే యోగశ్చివతమోరస తస్య బాలియతే హనః ఉషదీరివ మాతరః తస్మారంగమామభో యస్యక్షయాయ జన్మధ ఆపో జనయధాచన. 9 వాక్యాలు అవి. 9 వాక్యాలు అంటే 9 వాక్యాలకి కూడా ప్రతి వాక్యం దగ్గర చివర అప్పుడు మాత్రమే ప్రవచన చేసుకోవాలి. అప్పుడే వాడు స్నానం దాంతోనే అవుతుంది తప్ప అంతవరకు సబ్బెట్టి కడుక్కున్నది, ఎత్తి మీద నీళ్ళు వస్తున్నది ఇదంతా స్నానం కాదండి. అప్పుడు స్నానం కావాలంటే, పవిత్రుడు కావాలంటే అప్పుడు మాత్రమే ఆ మంత్రముల చేత పవిత్రుడై అనంతరం మందును అర్ఘ్యప్రదానం చేసి అక్కడి నుంచి మాత్రమే ఇతరమైనటువంటి గాయత్రీ మంత్రాలు జపాలు ఇవన్నీ కూడా తర్వాత అక్కడి నుంచి ఉన్నాయి. అది పరమార్థం. అలాగే సంధ్యావందనానికి భాష్యం రాస్తూ మహానుభావుడు శంకరాచార్యుల వారు ఓ ధర్మం రాశాడు. కేవలం అశుభం గనక ఏదైనా కలిగినా, వాడింట్లో కలిగినా, లేకపోతే ఏదైనా వచ్చినా, అది జాతం కావచ్చు, పురుడైనా సరే మహాప్రభు జాతాసూచం కాదు, మృతాసూచం కాదు, ఏదొచ్చినా సరే సంధ్యావందనం కూడా చేయడానికి వీలుదరడు. ఎందుకంటే వీడికి స్నానం చేసే అధికారమే పోయిందిగా, అసలు మంత్రోచ్చారణ అధికారమే లేదు. అందుకోసం అర్ఘ్యప్రదానం వరకు చేస్తుంటారే. అది మాత్రం ఎక్కడా పొరపాటు ఎక్కడా లేదు, ధర్మశాస్త్రం లేదు. సమస్తమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు, అలాగే స్నాన సంధ్యావందన జనుష్ఠానములు సక్రమంగా క్రమం తప్పకుండా ఎవడు ఆచరిస్తాడో వాడి పేరు వ్రతతముడు. ఆ వ్రతతముడు ఎప్పుడూ కూడా పవిత్రుడే. విప్రహ బ్రాహ్మడు ఎప్పుడూ కూడా పవిత్రుడే. బ్రాహ్మడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పవిత్రుడు కాగలడు. ఏదైనా అపవిత్రత కలిగినా వెంటనే ఉత్తరక్షణంలో ఇక్కడి నుంచి చెయ్యి కనుక ఇక్కడ పెట్టుకుని ఒక్కసారి ప్రణవం చేశాడా అయిపోతాడు వాడు. స్నానం చేసినట్టే, గంగలో వెళ్ళి స్నానం చేసినట్టే. అంత త్వరితంగా పవిత్రుడు కావాల్సిన అయ్యే అధికారం ఒక బ్రాహ్మడికే ఉంది, ఇంకెవరికి లేదు. అలాందుకనే బ్రాహ్మణో భోజనప్రియ అన్నారే. భోజనప్రియుడు కాదు మహాప్రభు, భోజనప్రియ అంటే భో అంటే ఓయి జనప్రియ, ప్రజలకి కావలసిన వాడురా. వాడింటో ముట్టైనా వీడింటో ఇది ఇంకోటైనా తారేపు బ్రతికి వస్తాడు. ఏమన్నా రాత్రి 2 గంటలకు అయిందండి, మా అమ్మాయి ప్రసవించింది, ఏ నక్షత్రం అవుతుందండి, తెల్లారితే జావన శాంతి ఉందండి, వాడు చూడొచ్చా వీడు చూడొచ్చా, మళ్ళీ బ్రాహ్మణ దగ్గరికి వస్తాడు. ఈ బ్రాహ్మణి తిడుతున్నా సరే ఓ పక్క, వాడు మాత్రం పనికి రాకూడదు, వాడు పైకి రాకూడదు, కానీ అవసరానికి మాత్రం వాడు కావాలి.
అందువల్ల బ్రాహ్మణం భోజన ప్రియ తప్ప భోజన ప్రియుడు కాదయ్యా. వీళ్ళు ఒకడే భోజనం చేస్తున్నాడా? వీళ్ళంతా భోజనం చేయట్లా? వీళ్ళకన్నా ఓ పూట ఎక్కువే భోజనం చేస్తున్నారు మహాప్రభు. పాదుకాపట్టాభిషేకం ప్రారంభమవుతుంది, అవుతోంది. సంకల్పం చేస్తున్నారు. ప్రతి విషయానికి ప్రతిదానికి కూడా మానవుడికి సంకల్పం అనేది ఒకటి ఉంది. సంకల్పం చెప్పాలి. సంకల్పం అంటే వాడి ఉద్దేశ్యం అని. నువ్వు ఎందుకు చేస్తున్నావు, వాడి సంకల్పం ఏమిట్రా అంటూ ఉంటారే. వాడి సంకల్పం అంటే వాడి కోరిక. అలాగే ఎందుకు చేస్తున్నాడో ఆ కారణం చేత బలాన పని చేస్తున్నాను అంటూ ఎప్పటికప్పుడే సంకల్పం మాత్రం చెప్తూనే ఉండాలి. అలాగే ఎన్ని మంత్రములు ఆచరించినా, ఎన్ని మంత్రములు అనుష్ఠానం చేసినా ప్రతి మంత్రానికి కూడా కరిష్కే అంటూనే ఉండాలి. ప్రతిదానికి చెబుతూనే ఉండాలి మహాప్రభు. ఇది ఒక నిర్ణయం మొన్న వచ్చింది ధర్మశాస్త్రం. ఎవరికో అనుమానం వచ్చింది, ఏమండి ప్రతి మంత్రానికి కూడా కరిష్కే అంటూ ఉండాలా అని. అందుకనే చెప్పారు మహాప్రభు ధర్మశాస్త్రం. ఎందుకనో తెలుసా? ఈ ఉద్ధరణ పెట్టింది అందుకోసమనే. ఈ ఉద్ధరణతో నీళ్లు ముంచి ఆ గ్లాసు మీద అడ్డంగా పెడతాడే. కరిష్కే అంటే కేవలం ఆ ఉద్ధరణలోనే నీళ్లు పట్టుకుంటాడు. ఆ మంత్రం అయిపోగానే పరమేశ్వరార్పణ వస్తువు, మళ్ళీ కేశవాయ స్వాహ, మళ్ళీ మొదలు గ్లాసులో పనికొస్తాయి. గ్లాసులోనే వేలు ముంచాడా ఆ నీళ్లు మళ్ళీ పనికిరావు. ధర్మశాస్త్రం అంతేనండి. విఘ్నేశ్వర పూజ చేసినప్పుడు కనుక గ్లాసులో నీళ్లు పట్టుకున్నాడా, విఘ్నేశ్వర పూజకి మళ్ళీ నీళ్లు పరిహరించి మళ్ళీ నీళ్లు తీసుకోవాల్సిందే. అంతే తప్ప కేవలం ఆ నీళ్లతోనే అన్నింటిలోనూ కరిష్కే ఎన్ని రకాలుగా అంటాడు మహాప్రభు. ఆ కారణం చేత మరి చాలా మంత్రముల పాపం మహానుభావుడు అనుష్ఠానం చేస్తాడు కనుక ప్రతి మంత్రానికి కూడా కరిష్కే అనగానే కేవలం ఆ ఉద్ధరణలో నీళ్లే ముట్టుకుంటాడు. ఉద్ధరణలో నీళ్లు ముట్టుకోవడం, అది అక్కడి నుంచి అంగుష్టాభిషాం కర్కృష్టాభిషాం ఆ మంత్రం ఏదో చేసేసేయడం, అనంతరం దానికి పరమేశ్వరార్పణం, మళ్ళీ కేశవాల స్వాహ. ఈ గ్లాసులో నీళ్లు పనికొస్తాయి మహాప్రభు. అందుకు పుట్టింది. ఇప్పుడు ఉద్ధరణలు పోయినాయి, చెంచాలు వస్తున్నాయి మహాప్రభు. అందుకని ఉద్ధరణ కూడా మోసుకెడుతుంటా నేను. ఉద్ధరణి గ్లాసు అన్నీ నా సంచిలోనే ఉంటాయి. నేను కూడా వెళ్ళేటప్పుడు ఏ ఊరన్నా మరి అన్యగ్రామం పెడితే ఎక్కడో మకాం ఇస్తాడు కదా, ఎక్కడో చూపిస్తాడయ్యా శాస్త్రంగా ఈ సత్రం బాగుందండి, గది ఉందండి, అదిగా మీకు ఫ్యాన్ ఉంది, నువ్వులోనే ఉపాయం చెప్తారు. మరి అక్కడే కూర్చుంటే నాకు ముందు పొద్దున్నే స్నానం సంధ్యావందనాన్ని ఇస్తారు కావాలి ముందు. అందుకోసం నేను ఉద్ధరణ కూడా పట్టుకెడుతూనే ఉన్నాను, సందేహం లేదు. ఇప్పటికీ కూడా ఉద్ధరణ చెంబు అన్నీ నాతో కూడానే ఉంటాయి మహాప్రభు. ఆ కారణం చేత ఎప్పుడో కూడా రెండో దానికి మళ్ళీ కరిష్కే అంటున్నారు. కేవలం పాదుకాపట్టాభిషేకానికి ప్రారంభం అవుతోందని చెప్పబోతూ దాని గురించి ఓ ధర్మశాస్త్రం చెప్పేశాను. సరే, అనంతరమందున ధర్మశాస్త్రాలు చెబుతూనే ఉన్నాను తప్ప ఆచరించడం మాత్రం చాలా తక్కువగా ఉందని ఇప్పుడు వేళ తెలుస్తోంది నాకు. ధర్మశాస్త్రాలు చెబుతూనే ఉన్నాను తప్ప వీటిని ఆచరించడం మాత్రం చాలా తక్కువగా ఉంది. అంటే అని విని వదిలేస్తున్నారా, లేకపోతే వినకుండానే వదిలేస్తున్నారా? గత గోలోకో నలోక పరమార్థిక, లేకపోతే అలవాటైపోయి వాడు చేశాడు దాన్ని వీడు కూడా చేస్తున్నారా? ఎందుకో మహాప్రభు లేదండి. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా శాస్త్రి గారు, నీ ఊళ్ళో నువ్వు చెబుతుంటే కూడా గుడి వెనకాలకే వెళ్ళి దండం పెడుతూనే ఉన్నారు కదా, గుడి ముట్టుకుంటూనే ఉన్నారు కదా, వెనక్కి వెళ్ళి ఏమన్నారయ్యా, ఏమన్నారు, ఏం ఆచరించారు? ఏమీ ఆచరించట్లే. అలాగే తీర్థం పుచ్చుకోగానే నెత్తి మీద మళ్ళీ అలా పుచ్చుకోవడం, మళ్ళీ పోసేసుకోవడమే, నెత్తి మీద పూసుకోవడమే. ఏమండి ఏమని చెప్పావయ్యా అన్నారు. అంటే చెప్పగానే ఆచరించడం అంటే అది కూడా ఎంతో ధారణాశక్తి, మాట్లాడమ్మా, ధారణాశక్తి ఉండవలే. అలాగే దాన్ని వెంటనే గ్రహించగానే మనం ఆచరించాలి అనే కోరిక కూడా ఉండాలి. ఏమీ లేకుండా కాదు మహాప్రభు. ఒక్క బొట్టు కనుక కింద పడిందంటే తీర్థం పుచ్చుకునేటప్పుడు దానికి పుచ్చుకున్న దానికన్నా 4 రెట్లు పాపం పెరుగుతుంది అశాడు ధర్మశాస్త్రం. 4 రెట్లు పాపం పెరుగుతుంది. అందుకోసం కింద బట్ట పెట్టి మరీ తీర్థం పుచ్చుకోవాలి. కింద బట్ట పెట్టుకుని మరీ పుచ్చుకోవాలి తప్ప కేవలం ఇలా పుచ్చుకుంటున్నాం, తాగేస్తున్నాం, ఏదో సగం కారిపోతుంది, సగం ఇది అవుతుంది. అది కనుక అందులో నీళ్లే కనుక నెత్తి